मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। స్కూల్ చాలా దూరంగా ఉంది. అంత దూరం వెళ్ళాలంటే బోర్ కొడుతుంది. మళ్ళీ నిద్రలో నడిచినట్టుగా నటిస్తాను. బంగాళదుంపలాయ్ రోడ్లో చూసుకొని పోరా. ఏం బాబు, చూసుకొని వెళ్ళొచ్చు కదా. అరే, ఈ అబ్బాయికి నిద్రలో నడిచే అలవాటు ఉంది కాబట్టి అందరినీ ఈ విధంగా సమస్యలు పడేసి వెళ్ళిపోయాడు. అయ్యయ్యా, నిద్రట్లో ఏం చేస్తాడు? ఈడికైతే వెళ్దాం. ఇప్పుడు ఎక్కడ వెళ్తాడో ఏంటో. నువ్వెందుకని బ్రష్ చేసుకోవట్లేదు? పైగా నీ ఒంట్లోంచి దుర్వాసన కూడా వస్తోంది. నిన్న రాత్రి నీ బనీన్ తినే నిద్రపోయాను. ఏంటి? నువ్వు నా బనీన్ ఎందుకు తిన్నావు? ఎందుకంటే బూందీ బనీన్ లో అంటుకుని ఉంది. నాకేమో చాలా ఆకలేసింది. ఆకలి తట్టుకోలేక రెండు కలిపి తినేసా. అలాంటప్పుడు బూందీని మాత్రం తినొచ్చు కదా. నా బనీన్ ఎందుకు తిన్నావో చెప్పు. దుప్పటిలోంచి చేతులు బయటికి తీయాలనిపించలేదు. బనీను నోటి పక్కనే ఉంది, అందువల్ల అలాగే తినేసాను. మూర్ఖులారా, పాపం గంట మోగుతోంది, వినబడ్డం లేదా? అలాగా? కానీ మరి నాకెందుకు వినిపించలేదు? అవును బాస్, నాకు వినిపించలేదు. అంత గట్టిగా మ్రోగుతుంటే మీకు మాత్రం వినబడలేదా? సార్, అదేంటంటే నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నాకు ఏది వినిపించదు. నేను కళ్ళు తెరవాలనుకున్నా, నా శరీరం సహకరించడం లేదు. మీ ఇద్దరి ఆరోగ్యం బాగుండలేదని నాకు ఇప్పుడు అర్థమయ్యింది. అయితే భూమి మీదకి వెళ్ళి మీరే దీన్ని పరిష్కరిస్తారా? చాలా మంచివారు సార్, మీరే వెళ్ళొచ్చేయండి. వచ్చేటప్పుడు మాకు ఆయుర్వేదం మందు కూడా తీసుకురండి. ఆయుర్వేదం మందా? అది నేనే తీసుకొచ్చాను కదా. కాస్త అటువైపు తిరగండి. బాస్ మనకి సేవ చేస్తున్నారు, ఆయన మనకి స్ప్రే కొడుతున్నారు. ఆయనకి తెలియదు కదా మనకేం కాలేదని. ఇదిగో తీసుకోండి, ఇది కూడా. మీ ఇద్దరి ఆరోగ్యం బాగుండలేదు కదా. నా దగ్గర ఇలాంటి ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయి. ఇదిగో తీసుకోండి. నాకిప్పుడు పూర్తిగా నయమైపోయింది. నిజంగానే నాకు కూడా మామూలుగా అయిపోయింది బాస్. ఇప్పుడు నేను చాలా ఫ్రెష్ గా ఉన్నాను. ఆర్ యు షూర్? మీకు ఇంజెక్షన్స్ ఇంకా కావాలా? వద్దు, ఇంకా ఎన్ని జన్మలెత్తినా మాకు రోగం రాదు. బాస్, మీకు చాలా చాలా థ్యాంక్స్. సరేలే, మీ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత వినండి, భూలోకంలో సోను అనే ఒక అబ్బాయి నిద్రలో నడుస్తున్నట్టుగా నాటకమాడి అందర్నీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తక్కేలా పకేలా వాడికి గుణపాఠం చెప్పాలి. వెళ్ళండి. రోగం అని అబద్ధం చెప్పి నటించే వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు. నాకు అలా చెప్పి నటించే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే వెళ్ళండి, వాణ్ణి భయపెట్టండి. ఈ నా వ్యాపారం అంతా నాశనం చేసాడు. ఈ నెలలో రెండోసారి నా బాణ బద్దలు కొట్టేశాడు. ఇదిగో అబ్బాయి, ఎందుకు నాటకం ఆడుతున్నావు? నేను చూసి చిన్న పిల్లడు కూడా భయపడలేదు. సరేలే, నువ్వు వెళ్ళి భయపెట్టు, వెళ్ళు. సరే సరే. డింగ్ డాంగ్, ఈ రోజు ఈ భూతం చేస్తుంది నేను పింగ్ పాంగ్. ఆ తర్వాత నువ్వు నా దగ్గర పాడుతావు, నన్ను వదిలేయని. నాకు పగల్లోనే కళ్ళొస్తున్నాయి. ఇది కార్టూన్ లో వచ్చే భూతంలా ఉంది. ఇప్పుడు కళ్ళే డ్రాగన్ కూడా కనిపిస్తుంది. ఏ భూతం, వెళ్ళి బ్రష్ చేసి రాపో, కంపు కొడుతుంది. వాడు నిన్ను చూసుకోవడం భయపడలేదు. వీడు నన్ను చూసుకోవడం భయపడలేదు. నన్ను చూసి అందరూ భయపడతారే. అరే, అద్దంలో నన్ను నేను చూసుకుంటేనే భయపడతాను. వీడెందుకు భయపడడం లేదు?
మళ్ళీ నిద్రపోయావా నిన్ను? మీరిద్దరూ కలిసి ఒక చిన్న పిల్లాన్ని భయపెట్టలేకపోయారా? బాస్ వచ్చారులే. వాడేంటి నిద్రపోతున్నాడు? బాస్, ఆ పిల్లవాడిని నేను ఎంతో భయపెట్టాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. బాస్, ఈ పిల్లడికి అసలు భయమే లేదు. అవును బాస్, నిజంగానే. బహుశా తనే ఒక భూతం అయి ఉంటాడేమో. వావ్, అయితే మీరు భయపడ్డారా? టకేలో బుర్ర పాడైపోయింది, పకేలో బుర్ర కూడా పని చేయడం లేదు. అలాగని నాకు అర్థమవుతోంది. బాస్, ఇప్పుడేం చేద్దాం? మనకు తెలిసింది మనం చెయ్యాలి కదా. నిద్రపోవడం, తినడం. భయపెట్టాలి. పాపాలు చేసిన వాళ్లను ఎప్పుడు భయపెట్టడమే మన పని. ఈ విషయం మర్చిపోయారా? మీకు బుర్రలున్నాయా? కానీ బాస్, వాడిని ఎలా భయపెట్టడం? సింపుల్, మీరిద్దరూ ఆవుల్లా మారిపోండి. అంటే నేను 4 కాళ్ళతో నడవాలా? తరువాత నువ్వు మాట్లాడాలి కూడా. ఊళ్ళో ప్రజల్ని చాలా బాగా భయపెట్టాలి. ఆ తర్వాత వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఏ గ్రామంలో నిద్రలో నడిచి వెళ్లే కుర్రాడున్నాడో ఆ గ్రామానికి భూతం వస్తుందని చెప్పాలి. సార్, ఐడియా చాలా బాగుంది. మేము పని కూడా సూపర్ గా పూర్తి చేస్తాం. బయలుదేరదామా? ఏ పిల్ల, మీ ఊర్లో నిద్దట్లో నడిచే పిల్లాడు ఎవరైనా ఉన్నాడా? అయ్యయ్యో, ఆవు మాట్లాడుతోంది. ఆవు డాన్స్ కూడా వేస్తుంది. డమ్ చక్ డమ్ చక్ డమ్ చక్ డమ్. ఇంకా డిచక్ 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 డింగ్ పాట కూడా పాడుతుంది. ఈ ఊరిలో నిద్రపోతూ నడిచే కుర్రోడొకడున్నాడు కదా. అన్నిటినీ విరిచేస్తాడు, అన్నిటినీ తోసేస్తాడు. కొన్ని తరివేయండి, లేకపోతే ఊర్లోకి భూతం వస్తుంది. భూతం వచ్చేస్తే అందరిని తినేస్తుంది. డమ్ చక్ డమ్ చక్ డమ్ చక్ డమ్. ఈ రాత్రి కల్లా కుర్రాడు మాకు దొరక్కపోతే ఈ ఊర్ని ఖాళీ చేసేస్తాను, జాగ్రత్త. ఆ తరువాత మీ అందరినీ ఎర్రగా, పచ్చగా, నీలంగా మార్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ తినడానికి మంచి గడ్డి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అది కొంచెం దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం? నడిచి వెళ్తే ఒక అరగంట సేపట్లో వెళ్ళిపోవచ్చు. మరి బైక్ లో వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. మరి ప్లేన్ లో? అరే సోను, నిద్రలో నడిచే అబ్బాయి గురించి భూతాలు వెతుకుతున్నాయట. లేకపోతే ఈ గ్రామం మొత్తాన్ని నాశనం చేస్తాయట. భూతాలు ఏమైనా చేస్తాయి. ఆవు బైక్ లో వెళ్ళింది, బైక్ మానేసి ఫ్లైట్ లో వెళ్ళింది, 1 నిమిషంలో మారింది. ఆవులు కూడా కాళ్ళతో ఆడడం మొదలు పెట్టాయి. నాకు భయంగా ఉంది, నేను ఆ భూతంతో వెళ్ళను. అరే సోను, భయపడకురా. మేము నీ వెంటే ఉన్నాం కదా, మేము నిన్ను తీసుకెళ్ళనివ్వంలే. అవునవును సోను, మేమందరం నీ పక్కనే ఉంటాం. ఏ కుర్రాడే నిద్రలో నడుస్తున్నాడు? నిద్రలో నడిచే కుర్రాడినే మేము తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. ఈ కుర్రాడికి నిద్రలో నడిచే వ్యాధి ఉంది. ఒకేలా ఈ కుర్రాన్ని కరకరా కొరికి తినేస్తాడు. పక్కేలా ఈ పిల్లోడిని పట్టుకుని తినేస్తాడు. లేదు లేదు, నాకు నిద్రలో నడిచే అలవాటు లేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ మోసం చేయడానికి నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పానంతే. అదే నిజం. ఏంటదే, నువ్వు నాటకం వాడేవా? అలాగా అయితే మమ్మల్ని మోసం చేశావా? అందరినీ మోసం చేస్తావా? అదంతా నాకు ఇష్టం, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టానంతే. ఇంకెప్పుడు నేను అలా చెయ్యను, ప్రామిస్. అలాగా అయితే మేము నిన్ను నమ్మడం ఎలా? నేను మళ్ళీ ఇలా ఎప్పుడూ చెయ్యనని నువ్వు అబద్ధం కదా చెబుతున్నావు? నువ్వు భూతనే కదా, నీకెంతో శక్తి ఉంటుంది. నేనేం చేసినా అదంతా మీకు తెలిసిపోతుంది కదా. నేను నిజం చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను ఆ విధంగా నడుచుకోను. మళ్ళీ అదే తప్పు చేసావంటే తగిన శాస్తి చేస్తా. లేదు, తప్పు చేయను. ఈ రోజు నుంచి నువ్వు అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. నీ అల్లరి చేష్టల వల్ల ఎందరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నువ్వు సహాయం చేస్తూ ఉండాలి. ఏమిటి, అర్థమైందా? సరే, అర్థమైంది.
ఎప్పుడు భూలోకంలో పాపాలు పెరుగుతాయో అప్పుడు మేము వస్తాం. ఎప్పుడెప్పుడు భూలోకంలో సమస్యలు వస్తాయో అప్పుడు మేము వస్తాం. ఇప్పుడు వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి వస్తాం. బాయ్ బాయ్. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.